సో హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జాక్రిస్ అండ్ ఎస్ ఈరోజు మనం కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గరలోని వేదిక్ మోటార్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ 20K నుంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అవైలబుల్లో ఉన్నాయి అంటున్నారు. సో ఈరోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో 20K అంటే స్కూటర్స్, సో అవి 20K నుంచి అనమాట. సో మీరు ఏదో అనుకోకండి. సో వీటి మీద ఈరోజు స్మాల్ లుక్ వేసేద్దాం. సో వీళ్ళ దగ్గర అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి కనుక్కుందాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో ప్రస్తుతం మనతోటి షోరూమ్కి సంబంధించిన మేనేజర్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో బ్రదర్. హాయ్. హలో అన్న. హాయ్ అన్న అందరికి. ఏంటన్నా మన దగ్గర 20K నుంచి స్టార్టింగ్ ప్రైస్ అన్నారు. 20K నుంచి స్టార్ట్స్ ఉన్నాయి అన్న. స్కూటీస్ ఉన్నాయి మన దగ్గర, ఇంకా తక్కువ కూడా ఉంటాయి, ఇంకా రేట్లు ఉంటాయి మోడల్ బట్టి. ప్రెసెంట్ అయితే మన షాప్ ఇక్కడ వచ్చేసి కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర పిల్లర్ నెంబర్ 866 దగ్గర మన షాప్ ఉంది. వేదిక్ మోటార్స్ మన షాప్ పేరు వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. బుల్లెట్లు ఉన్నాయి, ఎన్ఎస్ ఉన్నాయి, పల్సర్ ఉన్నాయి, యూనికాన్, మైలేజ్ వెహికల్స్, ఇంకా గ్లామర్, ప్యాషన్ ప్రో, స్టార్ సిటీ, స్కూటీస్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. ఇక్కడైతే చూసుకుంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. స్కూటర్స్లో చాలా మంది స్కూటర్స్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారని చెప్పాలి భయ్య. సో అసలుకి బెటర్ అంటే సెకండ్ హ్యాండ్ తీసుకునేటప్పుడు అసలుకి ఏవైనా చూసి తీసుకోవాలి. మెయిన్ ఇంజన్ గా ప్రతి షాప్ లో వారంటీ ఇస్తాం అది అంటారు, కానీ ఆ వారంటీ అవన్నిటివి మనకి జస్ట్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసి పెట్టి వారంటీ అని చెప్పి అంటున్నారు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే చెక్ చేసుకో. మెయిన్ ఇంజన్ ఒకటి, అవుట్లుక్, టైర్లు ఒకటి, బండి పేపర్స్ ఒకటి క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే షాప్ వాళ్ళు చెప్పేది కాకుండా మీకు తెలిసిన మెకానిక్ ఉంటే తెచ్చి కూడా చూపించుకోండి. ఇప్పుడు చాలా చోట్ల ఎక్కువగా అంటే వారంటీ గురించి చెప్తూ ఉంటారు కదా, మేము 1 year ఇస్తాము, 6 months ఇస్తాము సో అని చెప్పి. సో మన దగ్గర వారంటీ ఉంటుందన్న. వారంటీ ఉండదు, ఓపెన్ గా కస్టమర్ కి చెప్పి ఇచ్చేస్తాము. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీ మెకానిక్ తెచ్చుకొని చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. వారంటీ ఏమి ఉండదు మన దగ్గర. ఎందుకంటే వారంటీ చెప్పేది ఏముంటుంది అంటే ఇంజన్ అనేది అడ్జస్ట్మెంట్ చేసి పెడతారు వాళ్ళ దగ్గర, మెకానిక్ ఉంటారు. అందుకోసం 6 months నడుస్తుంది కాబట్టి ఓన్లీ దాని గురించి వారంటీ ఇస్తారు. ఆ 6 months తర్వాత వాళ్ళు నడవదు, అందుకోసమే వారంటీ 6 months దాకానే ఉంటుంది. అట్లా ఉంటుంది. అందుకోసమే మీకు డౌట్ ఉంటే మెకానిక్ తెచ్చుకొని చూపించుకోండి. మనం అయితే మంచి వెహికల్ ఇస్తాం. ఒకవేళ ప్రాబ్లం ఏముంటే ముందే చెప్పేస్తాం కస్టమర్కి. సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే ఇప్పుడు ముందు వాటికి చలానాస్ ఇవన్నీ ఉంటాయి కదన్నా. సో యాక్సిడెంట్ వెహికల్స్ అని, సో బ్యాంక్ సీజ్ చేసినవి, సో అలాంటివి కూడా తీసుకుంటుంటారా మీరు? బయట తీసుకోమన్నా మన దగ్గర ఏమున్నా కానీ ఒరిజినల్ వెహికల్ ఉంటుంది. బండ్లకు పాలిష్ కూడా కొట్టాం. ఇక్కడ చూసుకోండి మీరు, ఒక్క బండి కూడా పాలిష్ ఉంటుంది, ఒరిజినల్ వెహికల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం వీటితో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఏంటన్నా ఇది వచ్చేసి మనకి యూనికాన్ అన్న 2018 మోడల్ వెహికల్ ఇది. బండి కూడా ఒక్కసారి చూసుకోండి. సింగిల్ హ్యాండ్ వెహికల్ ఇది. పేపర్స్ అంతా ఓకే, క్లియర్గా ఉన్నాయి. బండి చూసుకోండి, 2018 మోడల్ ఇది. 55,000 చెప్తున్నాం అనేది. మీరు మార్కెట్లో అయితే కనుక్కోండి, 60,000 చెప్తారు, ఫైనల్గా 55 చెప్తారు. మన దగ్గర బార్గింగ్ చేస్తే తక్కువ కూడా అవుతుంది. 55,000 చెప్తున్నాం. 18 మోడల్ యూనికాన్ ఇది, 150cc. సో నెగోషియబుల్ ఉంటుంది అంటున్నారు. సో బార్గింగ్ ఫైనల్ రేట్ అయితే కాదని చెప్తున్నారు. సో ఎప్పుడన్నా మోడల్ ఎప్పుడు? 2018 మోడల్. మార్కెట్లో కన్నా మనకు కనుక్కుంటే ఒక 5,000 10,000 డిఫరెంట్ ఉంటుంది మనకి బయటకి. ఒకసారి మీరు కనుక్కొని కూడా చూడొచ్చు. దాంట్లో 18 మోడల్ యూనికాన్ 55,000లో ఉందంటే చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి R15 ఉంది, 2017 మోడల్, వర్షన్ 2 ఇది. హైట్ ఉంటుంది సీట్ ఇది. ఈ ప్రైస్ వచ్చేసి 55,000 చెప్తున్నాం. ఇంకా నెగోషియబుల్ చేద్దాం, దీన్ని కూడా తక్కువ చేద్దాం. 55,000 చెప్తున్నాం. మోడల్ ఎప్పుడు? 2017. సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కదన్నా? రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్ ఇంచ్ ఇది. మోడల్ వచ్చేసి 2017 మోడల్ అన్న. ఇది ప్రైస్ వచ్చేసి 1,20,000 ఉంది. ఇంకా నెగోషియబుల్ అవుతుంది. బండి మాత్రం సింగిల్ హ్యాండ్ వెహికల్ అది. 1,00,000 ఎంత? 1,20,000 చెప్తున్నాము. ఇంకా తక్కువ కూడా అవుతుంది బండి చూసుకున్న తర్వాత. ఏ బండి అయినా చూసుకోండి, పాలిష్ ఉంటుంది, ఒరిజినల్ వెహికల్ అట్లనే ఉంటుంది. ఎట్లా యాసిటీస్ అట్లనే ఉంటుంది బండి. డైరెక్ట్గా మనం కస్టమర్తో కొంటాం, డీలర్స్ దగ్గర కాకుండా. మన దగ్గరనే డీలర్స్ వచ్చి చాలా మంది తీసుకెళ్తారు. మామూలుగా ఇలా సేల్ చేయటమేనా లేకుంటే అమ్ముతాము? మీ దగ్గర వెహికల్ ఉంటే తీసుకుంటాం. ఏ వెహికల్ అయినా సరే ఎక్స్చేంజ్ చేస్తాము, ఫైనాన్స్ కూడా చేస్తాము. ఫైనాన్స్ కూడా ప్రైవేట్ అవుతుంది, బ్యాంక్ది కూడా అవుతుంది మన దగ్గర. బ్యాంక్ది ఐడిఎఫ్సి బ్యాంక్ది అయితే సివిల్ బాగుంటాయి. ఓకే. సో మామూలుగా ఇప్పుడు బండి తీసుకోవాలనుకున్నా యాక్చువల్ అంటే కొంతమంది దగ్గర మనీ ఉంటుంది, కొంతమంది దగ్గర మనీ ఉండదు. మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఉంది. బ్యాంక్ది సివిల్ స్కోర్ బాగుంటే బ్యాంక్ది అవుతుంది. ఇంకోటి ప్రైవేట్ ఫైనాన్స్ అవుతుంది. ఓన్ హౌస్ ఉండి లేదంటే ఓన్ హౌస్ వాళ్ళ కరెంట్ బిల్ ఓల్పోయి ఓనర్ సైన్ పెడితే అది ఇట్లనే అవుతుంది. సివిల్ బాగుంటే 700+ ఉంటే ఐడిఎఫ్సి బ్యాంక్ది కూడా అవుతుంది ఫైనాన్స్. సో ఇదేంటన్నా, ఇది మనకి పల్సర్ 125 అన్న. ఇది 2020 మోడల్. ప్రైస్ వచ్చేసి 58,000 చెప్తున్నాం. వెహికల్ చూసుకోండి, 2020 మోడల్ పల్సర్ 125. 2020 మోడల్. కిలోమీటర్స్ ఇది 41,555 తిరిగింది. సో మామూలుగా మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న? సేమ్ మైలేజ్ అయితే మీకు 50 దాకా వస్తుంది. 125cc కాబట్టి 50 దాకా వస్తుంది. 150 ఉంటే 45 దాకా వస్తుంది. పల్సర్ 150 ఉంటే. తెలంగాణ టీఎస్ బండి ఇది, లోకల్ బండి, ఇక్కడ బండి.
నెగిషియబుల్ ఉంటుంది. సో ఏ బండి ప్రతి బండికి అవుతుంది. ఓకే. సో ఇది పక్కన పల్సర్ పల్సర్ 220 ఇది 2018 మోడల్, ప్రైస్ వచ్చేసి 58,000 చెప్తున్నాము. ఇంకా నెగోషియబుల్, ఇది కూడా తక్కువ చేద్దామన్నా. BS4 బండి ఇది. సో వెహికల్స్ మనం చూసుకోవచ్చు నిజంగా, అంటే క్లీన్ చేసినట్టుగా కానీ. సో సెకండ్ హ్యాండ్ బయట మామూలుగా తీసుకుంటే సో క్లీన్గా కొత్తవి లాగా క్లీన్ చేసి పెడుతూ ఉంటారు, సో అట్రాక్ట్ చేయడానికి పాలిష్ మొత్తం కొట్టి. సో అట్లా అయితే ఏం కనిపించలేదు. సో ఎలా అయితే కస్టమర్ దగ్గర తీసుకుంటారో సేమ్ అట్లానే ఇక్కడ వాటర్ వాష్ ఒకటి చేయించినట్లే కనిపిస్తుంది. బండి ఎట్లా యాస్టిస్ బండి అట్లా పెట్టేస్తాం దానికి. సో ఒకసారి మధ్యలో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా, ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి అన్న మనది అడ్రస్ వచ్చేసి కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర షాప్ ఉంది, లెఫ్ట్ సైడ్లో పిల్లర్ నెంబర్ 866 మన షాప్ పిల్లర్ నెంబర్ వచ్చేసి. ఇంకా కాంటాక్ట్ నెంబర్ అయితే 7799926685. నా పేరు అరుణ్ అన్న, షాప్లో ఉంటాను అన్న నేను. సో అయితే ఇక 20K అయితే చూద్దాం అన్న మన స్కూటీస్. సో 20K అంటే సో చాలా మంది అంటే కొంచెం తక్కువ అంటే ఇప్పుడు ర్యాపిడోలో వేసుకునే వాళ్ళు కావచ్చు, ఊబర్ వేసుకునే వాళ్ళు, సో వాళ్ళకి ఎలాంటి వెహికల్ సజెస్ట్ చేస్తారు? గ్లామర్, ప్యాషన్ ప్రో ఇట్లాంటి వెహికల్స్ అయితే నడుస్తాయి. గ్లామర్, ప్యాషన్ ప్రో ఎక్కువగా అడుగుతారు. ప్యాషన్ ప్రో, గ్లామర్, ప్లాటినా, ఇంకా మైలేజ్ వెహికల్ CT100 ఇట్లాంటి వెహికల్స్ చాలా అడుగుతారు వాళ్ళు. సో అన్న ఇప్పుడు 20K అంటే ఇప్పుడు చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు అనమాట. సో 20K అంటే ఏదో ఒకటి లోపల పోయి ఉంటుంది, డ్యామేజ్లు వస్తూ ఉంటాయి, సో రిపేర్ మేజర్ రిపేర్స్ ఉండవు. ఇంజన్ ప్రాబ్లమ్ అట్లాంటిది ఉండకుండా చిన్న చిన్న రిపేర్స్ అయితే ఒక 4,000 అయితే ఖర్చు పెట్టాలి జనరల్ సర్వీస్కి. దానికి చిన్న చిన్న పార్ట్స్ వేయించుకోవాలి. ఇంకా మేజర్గా అయితే ఇంజన్ నుంచి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అది పైన చిన్న చిన్న అయితే ఉంటాయి, చేయించుకోవాల్సి వస్తుంది అది. సో 20K మనం చూసుకుంటే ఇవేనన్నా? ఇవే వెహికల్స్ అన్న ఇక్కడ చూసుకోవచ్చు. ఇది 2014 మోడల్ అన్న. ఇది ప్రైస్ వచ్చేసి 22 చెప్తున్నాము. ఇక్కడ చూసుకుంటే 6G ఉంది 22 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 55,000 చెప్తున్నాము. 2022 మోడల్ 55,000 చెప్తున్నాము యాక్టివా 6G. ఇక్కడ చూసుకుంటే 20 మోడల్ అన్న, ఇది 48,000 చెప్తున్నాము. ఇక్కడ చూసుకుంటే అప్రిల్ 20 మోడల్ 35,000 చెప్తున్నాము. అది 35,000. 2020 మోడల్ 125cc. అక్కడ చూసుకుంటే వెస్పా 2013 మోడల్ 25,000 చెప్తున్నాం. నెగోషియబుల్ కూడా అవుతుంది ఆ బండి. వీటన్నిటికీ ఓనర్ సింగిల్ ఓనర్. ఇంకా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో మ్యాక్సిమం అంటే సెకండ్ హ్యాండ్ తీసుకునేటప్పుడు వెహికల్లో సో ఎక్కడ అంటే ఇది సెకండ్ మంచిగా ఉందంటే ఎలా చూడాలని ఏం చెప్తారు? మెయిన్గా ఇంజన్ చూడాలి, అవుట్లుక్ ఒరిజినల్ ఉందా, పెయింట్ చేయించిరా, టైర్లు. కొన్ని యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి, దానికి కొత్తగా పెయింట్ చేయించి పెట్టి అది చేస్తారు. ఆ పెయింట్ ఒకటి ఒరిజినల్ పెయింట్ ఉందా లేదంటే పెయింట్ చేయించిరా యాక్సిడెంట్ వెహికల్, అది చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఇంజన్ ఒకటి అన్న. ఇక్కడ చూసుకుంటే హోండా డియో 20 మోడల్ అన్న. ఈ వెహికల్ వచ్చేసి హోండా డియో. ప్రైస్ డియో ట్రెండ్ ఉంది అన్న, ఇప్పటికి డియో క్రేజ్ వేరే ఉంటుంది. 20 మోడల్ అది. ప్రైస్ వచ్చేసి 45,000 చెప్తున్నాం అన్న. 45,000. ఇక్కడ చూసుకుంటే యాక్టివా 5G 2019 మోడల్. ఇది ప్రైస్ వచ్చేసి 35,000 చెప్తున్నాం అన్న. 5G 35,000 2019 మోడల్. మీరు మార్కెట్లో కూడా కనుక్కోండి, బండి 45-50 కన్నా తక్కువ దొరకదు. మన దగ్గర తక్కువ వస్తే తక్కువలోనే ఇచ్చేస్తాం. వెహికల్ కూడా అట్లనే ఉంటుంది కండిషన్. ఇంకా ఇక్కడ చూసుకుంటే అవెంజర్ స్ట్రీట్ అన్న 150cc 2016 మోడల్. 16 మోడల్ 35,000 చెప్తున్నాము. ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుంది అన్న. ఈ బండి 35 అంటే చాలా తక్కువ, చాలా తక్కువ. ఎందుకని అంటే ఎంత తిరిగింది ఇది? ఇది రీడింగ్ వచ్చేసి 36,000 తిరిగింది అన్న. 36,000 చెప్పి తిరిగింది. సింగిల్ హ్యాండ్ వెహికల్ కూడా చూసుకోండి. ఇంకా డస్ట్ ఉంది, ఇంకా దీనికి క్లీన్ చేయకుండా అట్లనే పెట్టాం. ఇంకా పాలిష్ అదంతా కొడితే రోడ్ సైడ్ డస్ట్ ఎక్కువ డస్ట్ పడుతుంది కావచ్చు. వెహికల్ సో 35 అంటే ఇది నిజంగా చాలా తక్కువ. 150cc చాలా తక్కువ. మార్కెట్ లో 40,000 తక్కువ దొరకదు. అది ఇంకా కాస్ట్ తగ్గుతుందా? ఇంకా కాస్ట్ తగ్గుతుంది. బండి వెహికల్ కి కస్టమర్ కి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకున్న తర్వాత నెగోషియబుల్ చేద్దాం దానికి. ఓకే అన్న. సో ఇక్కడ చూసుకుంటే అన్న హీరో ప్యాషన్ ప్రో అన్న 2020 మోడల్. ఇది ప్రైస్ వచ్చేసి 48,000 ఇచ్చేస్తాం. ఇంకా 2-3,000 అటు చూసి ఇచ్చేద్దాం. ఈ వెహికల్ కూడా 48,000 చెప్తున్నాం. ఇంకా తక్కువ చేసేస్తాం బండి నచ్చితే ఒకవేళ కస్టమర్. 2020 మోడల్ BS6 బండి. అది కాస్ట్లు మాత్రం ఇంతకు ముందు మనం చూసిన షోరూమ్స్ కంటే దీంట్లో కాస్త తక్కువ ఉన్నాయనే చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే TVS స్టార్ సిటీ ప్లస్ ఉందన్న 110cc. ఇది చాలా మందికి ఊబర్, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చాలా మంది మైలేజ్ గురించి అంటారు. మైలేజ్ కూడా 60 దాకా వస్తుంది అన్న. అది 2016 మోడల్. ఇది ప్రైస్ వచ్చేసి ఫైనల్గా 25,000 ఇద్దామన్న. ఇంకా చూసిన తర్వాత 25,000. ఇది 2016 మోడల్ అన్న. బండి కూడా సింగిల్ హ్యాండ్ వెహికల్. అది ఇంకా మైలేజ్ కూడా 60+ వస్తుంది అన్న మైలేజ్. అది 25,000 అంట. నిజంగా ఈ
ర్యాపిడో ఊబర్ వీళ్ళు వేసుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పాలి. మైలేజ్ కూడా 60 అంటే చాలా బెటర్ కదా. చాలా బెటర్. ఇంకా వీళ్ళకి చాలా మంది అడుగుతారు ఈ ర్యాపిడో ఊబర్ వాళ్ళు ఈ బండ్లే కావాలంటారు. మన దగ్గర వస్తుంటే అమ్మేస్తూనే ఉంటాం బండ్లు. ఎప్పుడుదన్న మోడల్? ఎప్పుడు? 2016 మోడల్. 16 మోడల్. కిలోమీటర్స్ ఎంత తిరిగింది ఇప్పటికి? 56,000 ఉంది అన్న. అది నిన్న వచ్చింది వెహికల్ కూడా, రీడింగ్ 56,000 ఉంది. ఇంకా వెహికల్ చాలా బాగుంది అన్న. ఇక్కడ చూసుకుంటే యాక్టివా 5G ఉంది అన్న, బ్లాక్ కలర్ మ్యాట్ గ్రే కలర్. ఇది 2019 మోడల్. ఇది యాక్టివా 5G. ఇది ప్రైస్ వచ్చేసి 35,000లో ఇచ్చేస్తాం అన్న. వెహికల్ సింగిల్ హ్యాండ్ వెహికల్. చూసుకోవచ్చు వెహికల్ కూడా ఎంత నీట్గా ఉందో. ఒక పాలిష్ కొట్లే ఏం కొట్లే, బండి ఒరిజినల్గా అట్లనే ఉంది. అది 35,000లో ఇస్తాం. డిజిటల్ మీటర్ ఉంటుంది బండికి. ఇంకా తగ్గిద్దాం అన్న, వెహికల్ నచ్చితే ఇంకా తగ్గిద్దాం.